కొంతమంది ఏం ఏం చేస్తారంటే వ్యాయామాలు చేస్తే చాలా బాగుంటాము అనుకుంటారు. ఆ రోజుల్లో కూడా చాలామంది రోమా సామ్రాజ్యంలో వ్యాయామాలకు ఎక్కువగా మొదటి శతాబ్దంలో సమయాన్ని ఇచ్చేవారు. ఈరోజు జిమ్ అంటారు కదా, అన్నీ ఉంటాయి దాంట్లో. ఆ రోజుల్లో కూడా చాలా వ్యాయామాలు చేసేవారు. పౌలు భక్తుడు ఏమని రాశాడు, భక్త కోటికి యవనస్తులైనటువంటి వారందరికీ, యవనస్తులే కదా ఎక్కువ జిమ్ చేస్తారు. కొంతమంది మధ్య వయస్కులు కూడా జిమ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారి బెల్లి ముందుకు వచ్చిందని, పొట్ట ముందుకు వచ్చింది తగ్గాల అనేటువంటి ఉద్దేశంతో, ఎక్కువ లావైపోయాము మనం తగ్గాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా నడుస్తూ ఉంటారు, వ్యాయామాలు చేస్తూ ఉంటారు. పౌలు భక్తుడు ఇదంతా గమనించి ఏమని రాశాడు, భక్తులకు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారికంటే శరీర సంబంధమైన, మొదటి తిమోతి 4:8 శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును అని అన్నాడు. ప్రతిరోజు ఈ పాలను మనం తీసుకుంటే, ఈ వాక్యమైన పాలను మనం తాగితే ఎంతో ఆరోగ్యవంతంగా కూడా మనము ఉంటామని దేవుడు తన వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. కనుక